నేతలకి సీఎం చంద్రబాబు సున్నిత హెచ్చరిక. ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలకు చంద్రబాబు హితబోధ. ఇసుక రవాణాలో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దని సూచించిన సీఎం. హోంమంత్రి వంగలపూడి అనితను కలిసిన ముంబై నటి కాదంబరి జత్వాని. తనపై కుక్కల విద్యాసాగర్ పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని హోంమంత్రికి విజ్ఞప్తి చేశానని ముంబై నటి వెల్లడి. విజయవాడలో ఉన్న సమయంలో తనకు రక్షణ కల్పించాలని కోరానని స్పష్టీకరణ. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాబోయే 5 ఏళ్లలో రాష్ట్రంలో అన్ని చోట్ల టూరిజం అభివృద్ది చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి. విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించామని స్పష్టీకరణ. కూటమి నేతలకి సీఎం చంద్రబాబు సున్నిత హెచ్చరిక జారీ చేశారు. ఇసుక రవాణాలో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దని సీఎం సూచించారు. ఉచిత ఇసుక విధానం విజయవంతమయ్యేందుకు సహకరించాలని కోరారు. పామరు నియోజకవర్గం కురుమద్దాలి గ్రామంలో ఏర్పాటు చేసిన శామ్ ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్ ని ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించగా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి 970 కిలోమీటర్లకి పైగా పొడవైన సముద్ర తీర ప్రాంతం ఉందని చెప్పారు. దాన్ని ఆధారంగా చేసుకుని లక్షలాది మంది జీవిస్తున్నారని, గతంలో 2014-19 మధ్య కాలంలో రాష్ట్ర మత్స్య ఉత్పత్తిని అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించడం ద్వారా వేల కోట్ల ఆదాయం పొందారని గుర్తు చేశారు. ఫీడ్ విషయంలో అదే విధమైన దోపిడీ కారణంగా నాణ్యమైన సీడ్ అందక ఫీడ్ ధరలు భరించలేక రైతులు అప్పులు పాలయ్యారని చెప్పారు. చాలా మంది ఈ వ్యవస్థను వదిలేశారని, చివరికి ఆటుపోట్లు ఎదుర్కొని పంట పండించిన కొనుగోలు సమయంలో సిండికేట్ల కారణంగా దారుణంగా నష్టపోతున్నట్లు తెలియజేశారు. చివరికి లూలు లాంటి ప్రఖ్యాత సంస్థ ప్రతినిధి ఏపీకి అసలు రావద్దని ప్రకటించారంటే ఏపీలో ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని తెలియజేశారు. తనపై కుక్కల విద్యాసాగర్ పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలంటూ హోంమంత్రికి విజ్ఞప్తి చేశానని ముంబై నటి కాదంబరి జత్వాని వెల్లడించారు. విజయవాడలో ఉన్న సమయంలో తనకు రక్షణ కల్పించాలని కోరానని జత్వాని తెలిపారు. హోంమంత్రి తనకు భరోసా ఇచ్చారని చెప్పారు. ముంబై నటి కాదంబరి జత్వాని ఇవాళ విజయవాడలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితను కలిశారు. అనంతరం ఆమె తన న్యాయవాదితో కలిసి మీడియాతో మాట్లాడారు. గతంలో పోలీసులు తనతో వ్యవహరించిన తీరుని వివరించాలని, కేసు విచారణ వేగవంతం చేయాలని కోరినట్లు తెలియజేశారు. జత్వాని నుంచి తీసుకున్న ఐఫోన్లో కోడ్ను సమర్పించకుండా ఆ ఫోన్లోని డేటాను తెరిచే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అవి ఐఫోన్లు కాబట్టి వాటిలో అత్యంత భద్రత ప్రమాణాలు ఉంటాయి కాబట్టి సరిపోయిందని, మామూలు ఫోన్లయ్యుంటే ఈ పాటికి ఓపెన్ చేసి ఉండేవాళ్ళని తెలిపారు. ఐఫోన్లను తెరవటానికి ప్రయత్నించినప్పుడు జత్వానికి 2 సార్లు అలర్ట్ మెసేజ్లు వచ్చాయని, వాటిని సాక్షులుగా చూపిస్తామని పేర్కొన్నారు. మంగళగిరిలో ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఇసుకలో జోక్యం చేసుకోవద్దని ఎమ్మెల్యేలకు సూచించారు. ఉచిత ఇసుక విధానంపై ప్రతిపక్షం నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకుంది. నియోజకవర్గాల్లో ఇసుక విషయంలో జోక్యం చేసుకుంటే రాబోయే రోజుల్లో మన గెలుపునకి అదే దోహదం చేస్తుందని తెలియజేశారు. కొత్త మద్యం పాలసీ తీసుకువస్తున్నామని, నాణ్యమైన మద్యాన్ని 99 రూపాయలకి ఇస్తామని తెలిపారు. అమరావతికి కేంద్రం 15,000 కోట్లు ఇస్తోందని, ఇంకా మరిన్ని నిధులకి హామీ ఇచ్చామని తెలిపారు. అమరావతికి నిధులు కొరత లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని అన్నారు. గత ప్రభుత్వం చెప్పిన తప్పులతో పాటు మనం చేస్తున్న మంచి పనుల్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాబోయే 5 ఏళ్లలో రాష్ట్రంలో అన్ని చోట్ల టూరిజం అభివృద్ది చేస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొనితెల పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. రాజధాని అమరావతిలో మెగా టూరిజం హబ్ ఏర్పాటుకి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. పెద్దపీట వేస్తున్నటువంటి సందర్భాన్ని మీ అందరికీ గుర్తు చేస్తాము. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏ రకమైనటువంటి ప్రగతి లేకుండా టూరిజం శాఖ నిద్రపోయే పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో దృష్టిలో పెట్టుకుని తిరిగి టూరిజంని పట్టాలెక్కించాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు చేసిన సూచనలు, ఆయన ఇచ్చినటువంటి మార్గనిర్దేశకత్వం, దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక అభిమాన సబ్జెక్ట్ అయినటువంటి టూరిజం, వీటి దృష్ట్యా రాబోయే 5 సంవత్సరాల కాలంలో కూడా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా టూరిజం డెవలప్ చేయాలని ఆలోచన చేస్తాం. దాంతోపాటు ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన దృష్టి సారిస్తూ ఉంది టూరిజం. అందుకే జలశక్తి మంత్రిగా, సమర్థవంతమైన మంత్రిగా పేరు పొందినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారిని కేంద్ర టూరిజం శాఖ మంత్రిగా కల్చర్కి కూడా ఆయనే ఏర్పాటు చేయడం, దాని ద్వారా దేశంలో టూరిజం డెవలప్ చేయడం మాత్రమే కాకుండా
రాష్ట్రాలకు ఇతోధికమైనటువంటి సేవలు అందించాలి, సహకారం అందించాలి అనే ఆలోచనతోటి కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా సంపూర్ణమైన సహకారం వెళ్ళి అక్కడ టూరిజం శాఖ మంత్రి గారిని కలవడం జరిగింది. తర్వాత మొన్న ఒక వారం రోజుల క్రితం బెంగళూరులో సదరన్ స్టేట్స్ సంబంధించినటువంటి టూరిజం శాఖ మంత్రులందరితోటి గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ కాన్ఫరెన్స్ కూడా నేను వెళ్ళడం జరిగింది. అక్కడ మన ఆంధ్రప్రదేశ్ తాలూకు టూరిజం అభివృద్ధి గురించి స్పష్టంగా వారికి వివరించడం, దాని ప్రకారం ఇవాళ స్వదేశీ దర్శన్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం ఉంది, ప్రసాద్ స్కీమ్ అనేటువంటి మరొక పథకం ఉంది. ఈ రెండు పథకాలు కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాలకు సపోర్ట్గా నిలబడతాయి. దానికి సంబంధించి ఏం చేయాలనేటువంటి అంశాల మీద కూడా క్షుణ్ణంగా చర్చించడం జరిగింది. దానికి డిపిఆర్లు తయారు చేసి రేపు అక్టోబర్ 15వ తారీఖు కల్లా ఆ డిపిఆర్లు కేంద్ర ప్రభుత్వం సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే రాబోయే రోజుల్లో మనకి రాష్ట్రంలో టూరిజం సర్క్యూట్స్ ఏర్పాటు చేయడానికి కొన్ని ప్రాంతాలకు అనుకుని, అదేవిధంగా ఒక మెగా టూరిజం ప్రాజెక్ట్ని అమరావతిలో ఏర్పాటు చేసుకోవడానికి మేము అన్ని రకాలుగా కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం. వీటిని అక్టోబర్ 15వ తారీఖు కల్లా కేంద్ర ప్రభుత్వానికి అందించి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆమోదం తీసుకుని వెంటనే పనులకు దిగడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా మీకు 4 డెస్టినేషన్స్ మనం ఆంధ్రప్రదేశ్లో ఫైనలైజ్ చేసాం. దీనికి మొత్తంగా 250 కోట్ల రూపాయలు, అంటే ఒక్కొక్క ప్రాజెక్టు 100 కోట్లుగా పెంచుకుంటూ ఉండాలి. 250 కోట్ల రూపాయలు కేటాయించడానికి దీనికి ప్రత్యేకమైనటువంటి స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, సాసీ అంటారు. సాసీ ద్వారా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. దానికి సంబంధించి 4 డెస్టినేషన్స్ మనం రెడీ చేసాం. ఐకానిక్ టూరిస్ట్ సెంటర్స్, ఒకటి శ్రీశైలం నంద్యాల శ్రీశైలం. నగర ప్రజల్ని ముంపు నుంచి రక్షించడమే లక్ష్యంగా బుడమేరు విస్తరణ ఆపరేషన్ చేపట్టనున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆపరేషన్ బుడమేరు యాక్షన్ ప్లాన్ కార్యాచరణపై విజయవాడలోని జలవనరుల శాఖ క్యాంపు కార్యాలయంలో మంత్రి సమీక్ష చేపట్టారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, బెజవాడ దుఃఖదాయినిగా పిలువబడుతున్నటువంటి బుడమేరు నుండి విజయవాడకు ఒక శాశ్వత రక్షణ ఉండాలి, విజయవాడ భవిష్యత్తులో ఒక ముంపు రహిత పట్టణంగా ఉండాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలకు లక్ష్యంకి అనుగుణంగా గత 3-4 రోజులుగా ఇరిగేషన్, రెవెన్యూ, అదేవిధంగా ఏదైతే టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి అధికారులతోటి ప్రతిరోజు కూడా రివ్యూలు, సమీక్షలు నిర్వహిస్తూ ఏదైతే బుడమేరుకు సంబంధించినటువంటి ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేస్తూ, అందులో కూడా పర్టికులర్గా ఏదైతే వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఏదైతే ఓల్డ్ ఛానల్ ఏదైతే విజయవాడ సిటీ నుంచి గుడివాడ కొల్లేరు వెళ్తూ ఉందో దానిలో చూస్తే పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క వెలగలేరు, కౌలూరు, ఇలప్రోలు, పైడూరుపాడు, గొల్లపూడి మీద నుండిగా ఏదైతే విద్యాధరపురం, విజయవాడ 14th, 15th, 16th రెవెన్యూ వార్డులకు సంబంధించి గొనదల, అదేవిధంగా ఏదైతే రామవరపాడు, ప్రసాదపాడు, ఎనికేపాడు, అంటే ఏదైతే టోటల్గా 36.25 కిలోమీటర్స్, అంటే వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి ఏదైతే ఎనికేపాడు వరకు కూడా ఉన్నటువంటి ఏవైతే ఈ యొక్క గ్రామాలు కానీ ఈ వార్డుల మీద కానీ పోతూ ఉన్నటువంటి ఈ యొక్క బుడమేరు ఆక్రమణలు కనుక చూసినట్లయితే మరి చాలా వరకు అగ్రికల్చర్ పర్పస్ ఆక్రమణకు గురైనటువంటి పరిస్థితుల్ని పరిశీలించడం జరిగింది, ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో కూడా పర్టికులర్గా ఏదైతే విద్యాధరపురం నుంచి గుణదల వరకు, అంటే ఏదైతే విఎంసీ లిమిట్లో ఎక్కువ ఆక్రమణలు, అందులో పర్టికులర్గా ఈ విఎంసీ లిమిట్లో చూస్తే 202 ఎకరాలు ఉంటే అందులో 70 ఎకరాల వరకు కూడా ఆక్రమణలకు గురైనటువంటి పరిస్థితి. దగ్గర దగ్గర 3051 స్ట్రక్చర్స్ ఆక్రమణలు ఇళ్ళుని ఇక్కడ నిర్మాణం జరిగినట్లుగా కూడా గుర్తించడం జరిగింది. ఏదైతే ఈ యొక్క వాస్తవంగా మనకున్నటువంటి బుడమేరు ఎక్స్టెన్షన్ ఎంత, అందులో ఆక్రమణలు ఎంత మేరకు గురైనవి ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం, అదేవిధంగా ఏదైతే చేమలవాగు, కేసరపల్లి ఏదైతే యూటీ కానీ, అదేవిధంగా ఎనికేపాడు యూటీ కానీ వీటికి కూడా కెపాసిటీని
మరింత సామర్థ్యాన్ని పెంచవలసిన అవసరం ఉందనేది కూడా గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఎనికేపాడు నుంచి కొల్లేరు వరకు వెళ్ళేటువంటి ఏదైతే 50.6 కిలోమీటర్లు ఏదైతే ఉందో దీన్ని కూడా బండ్స్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేయాలి, ఎక్కడెక్కడ ఎంత మేర స్ట్రెంగ్తన్ చేయాలి, ఎంత మేర లైనింగ్ విస్తరణ చేయాలనే దాని మీద కూడా ఈ సమీక్షలో మరి అందరం కూడా అభిప్రాయాలు తీసుకుని అక్కడ వాస్తవ పరిస్థితులన్నింటినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా మరొక ఆలోచన అంటే ఏదైతే ఈ యొక్క బుడమేరు ఓల్డ్ ఛానల్ ఏదైతే ఉందో ఈ ఓల్డ్ ఛానల్ అంతా కూడా ఇళ్ల మధ్యలోంచి సిటీ మధ్యలోంచి వస్తూ ఉంది కాబట్టి దానికి ప్యారలల్గా ఏదైతే హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి పాముల కాలువ, ఆ పాముల కాలువ నుంచి ముస్తాబాద్ కెనాల్ మీదుగా ఎనికేపాడుకు కూడా ఏదైతే ఒక కెనాల్ ఏదైతే ఉందో దా కెనాల్ని విస్తరణ చేయడం ద్వారా ఈ యొక్క బుడమేరుకు సంబంధించినటువంటి ఫ్లడ్ వాటర్ను కూడా డైవర్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుచేత ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఆ పాముల కాలువ ముస్తాబాద్ కెనాల్ కూడా మనకి ఇరిగేషన్ వరకు ఎంతవరకు వాస్తవంగా ఎంతవరకు దాని ఎక్స్టెన్షన్ ఉంది, దాన్ని ఇంకా మనం ఎక్స్టెండ్ చేయాలంటే అది అగ్రికల్చరల్ ల్యాండే కాబట్టి ఎంతవరకు పాసిబిలిటీ ఫీజిబుల్ ఉందనేది కూడా. సెప్టెంబర్ 19 ప్రతి మందుకి ప్రభావవంతమైన పర్యవేక్షణ అవసరమని డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ఉమాజ్యోతి తెలిపారు. గురువారం జాతీయ ఫార్మసీ విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా నాట్కో క్యాన్సర్ ఆసుపత్రి క్యాన్సర్ విభాగం, చలపతి ఫార్మసీ కళాశాల సంయుక్తంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనని ఆమె జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ ఉమాజ్యోతి మాట్లాడారు. రోగి మందుల్ని సకాలంలో తీసుకోవడం వలన జీవితం విజయవంతం అవుతుందని తెలియజేశారు. ఈ ర్యాలీ ఆసుపత్రి నుంచి నాస్ సెంటర్, ఏసీ కళాశాల మీదుగా ఆసుపత్రికి చేరుకుంది. దానికి నాకు తెలిసి చాలా ఇంపార్టెన్స్, ఎందుకంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయటం, ఆ ప్రిస్క్రిప్షన్ను ఫాలో అవ్వటం, అలాగే టైమ్లీగా మందులు వేసుకోవటం కానీ, అలాగే ఎక్స్పైరీ ఆఫ్ మెడిసిన్స్, ఇలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మందు ప్రిస్క్రైబ్ చేయటమే కాదు దానికి తగ్గట్లుగా ఆ మందులు వాడుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో వాళ్ళని గైడ్ చేసే నర్సెస్ పాత్ర, అలాగే మన స్టూడెంట్స్ వాళ్ళతో పాటు వాళ్ళకి సమయానికి వాళ్ళకి సూచనలు ఇచ్చి, ఇలాగే పేషెంట్ సేఫ్టీ గురించి ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మా నాట్కో సెంటర్లో అందరూ సమిష్టిగా ఒక మంచి సర్వీస్ని పేషెంట్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ పేషెంట్ సేఫ్టీ డే సందర్భంగా అందరూ ఒక్కసారి అప్డేట్ అయ్యి ఏ పరిస్థితుల్లో పేషెంట్ సేఫ్టీ అనేది ఇబ్బంది పడుతుందో గమనించి ఒక్కసారి లేటెస్ట్గా ఉన్న అన్ని గైడ్లైన్స్ కూడా ఫాలో అవుతూ పేషెంట్ సేఫ్టీని జాగ్రత్త. ఫార్మకో విజిలెన్స్ వీక్ ఈరోజు చలపతి వాళ్ళు పేషెంట్ సేఫ్టీ డే అని ఒక ర్యాలీ కండక్ట్ చేస్తున్నారండి. యాక్చువల్గా మనము డాక్టర్స్ మెడిసిన్స్ అన్నీ ప్రిస్క్రైబ్ చేస్తారు, బట్ ఎట్ ద సేమ్ టైం పేషెంట్స్కి ఆ సైడ్ ఎఫెక్ట్స్ గురించి కానీ ఎంతకాలం వాడాలి, ఎంత డోసెస్ వాడాలి, మధ్యలో ఆపితే ఏంటి ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫార్మకాలజీ వాళ్ళు చాలా అవసరం ఉంటుంది. ఈ రోల్ అంతా ఫార్మసిస్ట్ వాళ్ళే చేస్తారు. సో ఈ సందర్భంగా వీళ్ళు ఈ పేషెంట్ సేఫ్టీ డే సందర్భంగా ప్రజల్లో ఈ అవేర్నెస్ తీసుకురావడానికి కృషి చేయటం అభినందనీయం. నగరంలో ఆక్రమణ తొలగింపుకి వ్యాపారస్తులు సహకరించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు కోరారు. గురువారం ఉదయం నగర తూర్పు నియోజకవర్గ పరిధిలోని లాలాపేట పరిధిలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్రమ నిర్మాణాల కూల్చివేతకి వ్యాపారస్తులు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా మీడియాతో ఎమ్మెల్యే నజీర్ మాట్లాడారు. వ్యాపార సముదాయాలతో నిత్యం రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతమైన లాలాపేటలో ఆక్రమణని తొలగించడం జరుగుతుందని వ్యాపారస్తులు సహకరించాలని కోరారు. ప్రస్తుతం ఇబ్బంది తలెత్తిన ట్రాఫిక్ సమస్య లేకుండా వ్యాపారాలు చేసుకునేందుకు ఎంతో దోహదపడుతుందని తెలిపారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ పట్నం బజారు ఎలా ఉండేదో మీ అందరూ తెలుసు. చాలా కంజెస్టెడ్గా ఉండి అన్ని ఎంక్రోచ్మెంట్స్ రోడ్డు మీద. మెయిన్ ఏంటంటే ఇక్కడ కన్యకా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి వెళ్ళే భక్తులకు కూడా అసౌకర్యంగా ఉండేది. ఇప్పుడు దసరా ఉత్సవాలు మనకి స్టార్ట్ అవుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రజలు పడుతున్న కష్టాలను దృష్టిలో పెట్టుకొని మరి గౌరవ ఎమ్మెల్యే గారితో కూడా ఈ ఇష్యూ డిస్కస్ చేసిన తర్వాత వారు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎంక్రోచ్ చేసి ముందుకు వచ్చి షాపులన్నీ ఎక్స్టెండ్ చేసుకున్నారో వారు సంప్రదింపులు జరిపిన తర్వాత వాళ్ళకి ముందస్తు ఇన్ఫర్మేషన్ తోటి మనం ఈ రోడ్డు ఈరోజు వైండింగ్ చేసుకోవడం జరిగింది. పూర్తిగా ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా రిమూవ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఈ రోడ్డు మరి కొన్ని ప్యాచెస్ ఉన్నాయి. తర్వాత కొంత రోడ్డు పాడైపోయింది కాబట్టి కొత్తగా రోడ్డు శాంక్షన్ చేసి ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఈ రోడ్డును కూడా త్వరితగతిన కంప్లీట్ చేసేదానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాము. ఈరోజు దీనికి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఎమ్మెల్యే గారిని పూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే మీ అందరూ తెలుసు
ఎక్కడైనా సరే నగరంలో కానీ లేకపోతే చిన్న గ్రామ పంచాయతీలైనా ఎవరైనా ఏదైనా చట్టవిరుద్ధంగా ఏదైనా ఉన్నా కూడా లోకల్గా కొంతమంది ఇన్వాల్వ్ అయ్యి దాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తారు. ఈ రోడ్ ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయించడం అంటే ఆషామాషి కాదు. వారు దానికి ముందుండి మరి వాళ్ళందరితో కూడా కోఆర్డినేషన్ చేసి నగరపాలక సంస్థ అధికారులకు ఆ వెసులుబాటు కల్పించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఎక్కడైతే ప్రజలకి అసౌకర్యం కలిగే విధంగా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇబ్బంది లేని వాతావరణంలో ఎవరైనా చిన్న చిన్న వాళ్ళు బిజినెస్లు చేసుకుంటున్నా మనం చూస్తున్నట్టు వెళ్ళొచ్చు. కానీ బట్ ప్రజలకు అసౌకర్యం కలిగే విధంగా అట్లాగే ఇటీవల కురిసిన వర్షాలు ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ ఎక్కువగా ఉండిపోయి డ్రైన్స్ అన్నీ బ్లాక్ అయిపోయినాయో అట్లాంటి ప్రదేశాలన్నీ గుర్తించాము. రాబోయే రోజుల్లో వాటన్నిటిని కూడా వారికి నచ్చజెప్పి ప్రజలకు కూడా నచ్చజెప్పి అక్కడ ఎంకరేజ్ చేసుకుని నచ్చజెప్పి అవన్నీ కూడా రిమూవ్ చేయించే ప్రాసెస్ గుంటూరు నగరపాలక సంస్థ చేపడుతుంది. రెండో విషయం, ఆటో వ్యాపార రంగంలో అగ్రగామిగా పేరు పొందిన అతుల్ ఆటోస్ గుంటూరు ఆటో నగర్లో షోరూమ్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. 29 ఏళ్ల అనుభవం కలిగిన రామ్కో డీలర్స్ తో కలిగిన ఏర్పాటు చేసిన ఈ షోరూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం అట్టహాసంగా జరిగింది. అతుల్ ఆటో లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ నీరజ్ చంద్ర, రామ్కోర్ మేనేజింగ్ పార్ట్నర్ ప్రకాష్ రావు అతిథులుగా హాజరై షోరూమ్ ని ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా నీరజ్ చంద్ర మాట్లాడారు. అంతర్జాతీయ స్థాయిలో అతుల్ ఆటో సేవలు అందిస్తుందని చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వాహనాలని ప్రవేశపెడుతున్నామని చెప్పారు. రామ్కోర్ మేనేజింగ్ పార్ట్నర్ ప్రకాష్ రావు మాట్లాడుతూ this inauguration. I'm sorry, मेरा हिंदी भी थोड़ा ओके. So या तेलुगु मेरे को नहीं आता है, so probably English में बात करूँगा, आधा हिंदी आधा इंग्लिश. So thank you so much Prakash sir for trusting us as a OEM to uplift lives for Ramco as a family. About Atul, I'm sure आप लोगों ने हमारा corporate film देखा है. So generally what we tell is that Atul 2.0. So that's a new beginning for the company. When I say new beginning for the company, it's about getting into future. So आज हम डिस्प्ले में जो अनवील करेंगे या डिस्प्ले में जो हमने प्रोडक्ट्स रखे हैं, it's about electric vehicles. The future is EV. So वी आर दी ओनली कंपनी जो खुद बैटरी भी बनाती है. हमारा खुद का बैटरी है जो अतुल इंटेलिजेंस बोल के है. इफ लेटर इफ यू कैन शो दी अपना अतुल ईवी का प्रोडक्ट यूएसपीस. सो वी आर थिंकिंग फ्यूचर. अतुल 2.0 आगे की सोच को लेके बढ़ रहा है. एंड एपी में हम पहले थे, बीच में बिकॉज ऑफ सम इंटरनल इश्यूज वी स्टॉप्ड आवर ऑपरेशंस हियर. Now we are re-entering Andhra Pradesh and Telangana. So we look forward for your support. आप सबका आशीर्वाद चाहिए, आप सबका सपोर्ट चाहिए, आप सबका विश्वास चाहिए. As a company, we trust our products and the same trust with our channel partners. I'm sure कि वो आपको उतना support करेंगे. So with this note, once again thank you so much, and we look forward to have the good market share in state of Andhra Pradesh and Telangana. Thank you so much. అధికారం ఉన్నా లేకున్నా ప్రజా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని 41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ వైసీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ శ్రీధర్ తెలిపారు. 41వ వార్డు వైసీపీ కార్యాలయం వద్ద కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్, దక్షిణ నియోజకవర్గ వైసీపీ నాయకులు దురరంరాజు, శ్రీవాత్సు పాల్గొని పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా కోడిగుడ్ల పూర్ణిమ కేక్ కటింగ్ చేసి అనంతరం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఉచిత కంటి వైద్య శిబిరంతో పాటు మెడికవర్ ఆధ్వర్యంలో ఫ్రీ మెగా హెల్త్ క్యాంపు, శ్రీవిష్ణు డెంటల్ సంస్థ ఆధ్వర్యంలో డెంటల్ పరీక్షలు స్థానిక ప్రజలకి ఉచితంగా అందజేశారు. అనంతరం కోడిగుడ్ల శ్రీధర్, పూర్ణిమ దంపతులు వైద్య పరీక్షలు చేసుకునే అవసరమైన రోగులకి మందులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వార్డులో సుమారు 11 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు. భవిష్యత్తులో కూడా 41వ వార్డు ప్రజలకి అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వంక సంజీవు, సింగారం మాస్టరు, వెలాంగినిరావు, కుమారు, మహిళా మండలి సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.
నైట్ 12 నుంచి కూడా కార్యకర్తలు, శ్రేయభిలాషులు, అలాగే మా 41 వార్డ్ ప్రజలు చాలామంది కూడా నాకు ఫోన్ కాల్స్ ద్వారా, మెసేజెస్ ద్వారా చాలామంది బర్త్డే విషెస్ చెప్పారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా మా కార్యకర్తలు మరి ఈరోజు నా బర్త్డే సందర్భంగా మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఎన్నో సేవా కార్యక్రమాలు పెట్టించడం జరుగుతుంది మా వార్డులోని. అలాగే వాళ్ళకి నా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా మరి వార్డు ప్రజలందరికీ కూడాను డెవలప్మెంట్ విషయంలో కూడా ఎప్పుడు మన 41 వార్డు ఎప్పుడు ముందుగానే ఉంటుంది. మరి మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చొరవతో 11 కోట్ల వరకు కూడా మనకి వార్డు డెవలప్మెంట్ చేయడం జరిగింది. జయనగరం కాలనీలోని కళ్యాణ మండపం ఓపెనింగ్ దశలో ఉంది. అలాగే సీసీ రోడ్స్ కానివ్వండి, అలాగే చాలా చెప్పుకుంటూ పోతే చాలా డెవలప్మెంట్ వర్కులు అయితే మన జగన్ గారి చొరవతో చాలా చేసాము. ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే బొత్స సత్యనారాయణ గారికి, మా మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారికి, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నా బర్త్డేకి ఇచ్చేసినటువంటి శ్రీవాత్సవ్ గారికి, డిప్యూటీ మేయర్గా శ్రీధర్ గారికి, అలాగే కోలా గురువులు గారికి, పెద్దలందరికీ కూడా నా నమస్కారములు, అలాగే ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. మన వార్డులో ఎప్పుడూ కూడాను ఏ డెవలప్మెంట్ విషయం అయినా కూడా అందరికన్నా 98 వార్డుల కన్నా మన వార్డే ఎక్కువ ముందుంటుంది. అలాగే ఇక మీదట కూడా ఇది కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా మన డెవలప్మెంట్ అనేది ఎప్పుడు కూడా తగ్గదు. ఈరోజు 41 వార్డు కార్పొరేటర్ గారు మా వైఫ్ అయిన బర్త్డే సందర్భంగా మా కార్యకర్తలు ఇక్కడ మెడికల్ క్యాంపు ఇంకా ఇతర సేవా కార్యక్రమాలు చేశారు. వారందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుతున్నాం. ముఖ్యంగా నేను చెప్పవలసింది ఏంటంటే వార్డు డెవలప్మెంటు 11 కోట్ల వరకు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత తక్కువ స్ట్రెంత్ ఉన్న వార్డుకి ఇన్ని కోట్లు ఆయన ఇచ్చారంటే ఆయనకి ఎంతో ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుతున్నాం. ఆయన ఇంకా ఉంటే ఇంకొక 10 కోట్ల వరకు మనకి ఇంకా డెవలప్ చేసే ఒక అదృష్టం కూడా ఉండేది. కానీ ప్రజల నిర్ణయం బట్టి ఇలా జరిగింది. అయితే ఇప్పుడు పూర్ణిమ గారు మళ్ళీ కొన్ని వర్క్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి. సీసీ రోడ్స్ వాటికి పెట్టాం, అవి కూడా టెండర్ దశలో ఉన్నాయి. అది కూడా పూర్తి చేస్తే మొత్తం 41 వార్డు వర్క్లన్నీ పూర్తవుతాయి. సీసీ రోడ్లు ఒకటి పెండింగ్ ఉన్నాయి బట్టి అది స్టార్ట్ చేస్తారు త్వరలో. దానికి ఎంత నిధులు కావాలో అంత కూడా అప్పుడే సమకూర్చారు. అది కూడా ఈ మధ్య టెండర్ అవుతుంది, అది కూడా పూర్తి చేస్తాం. అదేవిధంగా ఇంకే ఇతర వర్క్స్ ఉన్నా అన్నీ కూడా లైటింగ్ ఎన్నో టవర్స్ మేము వచ్చాక 15 టవర్స్ వరకు లైటింగ్ టవర్స్ పెట్టాం. ఇంకా డెవలప్మెంట్ ఇంకేమున్నాయని ఆలోచిస్తున్నాం. అవి కూడా డెవలప్ చేస్తూ మేము ఉన్న ఈ నెక్స్ట్ పీరియడ్ వరకు ఎంతవరకు అయితే అంతవరకు చేస్తామని ప్రజలకు మరి ఒకసారి మాట ఇస్తూ మరి ఒకసారి పూర్ణిమ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కూటమి నేతలకి సీఎం చంద్రబాబు సున్నిత హెచ్చరిక. ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలకు చంద్రబాబు హితబోధ. ఇసుక రవాణాలో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దని సూచించిన సీఎం. హోంమంత్రి వంగలపూడి అనితను కలిసిన ముంబై నటి కాదంబరి జత్వాని. తనపై కుక్కల విద్యాసాగర్ పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని హోంమంత్రికి విజ్ఞప్తి చేశానని ముంబై నటి వెల్లడి. విజయవాడలో ఉన్న సమయంలో తనకు రక్షణ కల్పించాలని కోరానని స్పష్టీకరణ. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాబోయే 5 ఏళ్లలో రాష్ట్రంలో అన్ని చోట్ల టూరిజం అభివృద్ది చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి. విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించామని స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.